శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓం శ్రీ గురు శరణం గచ్ఛామి సతతం శ్రీ గురుం స్మరామి. మమ మతి శ్రీ గురుః మమ గతి శ్రీ గురుః మమ రతి శ్రీ గురుః మమ ఆత్మా శ్రీ గురుః ఇతి సత్యం సత్యం వదామి. ఇతి సత్యం సత్యం వదామి. ఇతి సత్యం సత్యం వదామి. ఓం నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. శ్రావణమేఘం మందంతో శారదరాతిరి కౌముదితో శ్రావణమేఘం మందంతో శారదరాతిరి కౌముదితో శాంతి కెరటమై కాంతి మకుటమై శాంతి కెరటమై కాంతి మకుటమై హాయిగా
కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా కురిసే జల్లుల చల్లనతో విరిసే పువ్వుల వాసనతో కురిసే జల్లుల చల్లనతో విరిసే పువ్వుల వాసనతో చిరుచలి గాలిగా చిందే తేనెగా చిరుచలి గాలిగా చిందే తేనెగా హాయిగా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా దేవా కల్కి దేవా నన్ను మై మరపించిన దేవా శ్రావణ మేఘం మందంతో శారదరాతిరి కౌముదితో శ్రావణ మేఘం మందంతో శారదరాతిరి కౌముదితో जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం
श्री अम्मा भगवान अनुगृहीतोस्मि। श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి। ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. 5 సంవత్సరాలు గల రుద్రాక్షజీ సరిగా ఆహారం తీసుకోవడం లేదు, చదవడం లేదు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను బాగా తినాలని, బాగా చదవగలగాలని ప్రార్థన చేస్తాము. అరుంధతి గారి పెన్షన్ మొత్తం ఎలాంటి సమస్యలు లేకుండా క్రెడిట్ కావాలని ప్రార్థన చేస్తాము. చంద్రకళ గారి భూమి పత్రాలు ఆమెకి తిరిగి రావాలని మరియు మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. పాల్వంచ భూమిపై పోలీస్ స్టేషన్లో పెట్టిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని మరియు రక్షణ కలగాలని ప్రార్థన చేస్తాము. కొండదాసు రవికిరణ్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మంచి ఆరోగ్యము, సంపద, సంతోషకరమైన జీవితం కలగాలని ప్రార్థన చేస్తాము. ఎం కృష్ణమూర్తి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యమును కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాము. ఎల్వి రత్న గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో లంగ్ ఇన్ఫెక్షన్ మెడిసిన్స్తోనే పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय। ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి.
నా పేరు అమర్, అనంతపూర్ అండి మాది. అమ్మా భగవాన్ నా జీవితంలో 2003 నుంచి అమ్మా భగవాన్లో మా కుటుంబ సభ్యులందరికీ పరిచయం అయ్యారండి. అమ్మా భగవాన్ ధర్మాలోకి రాకముందు నా జీవితంలో బాంధవ్యాల్లో ఒక స్పష్టత లేదు. నా వ్యక్తిగత జీవితంలో సక్సెస్ లేదు. ఎవరితో ఎలాగ నడుచుకోవాలన్న ఒక స్పష్టత లేదు నా జీవితంలో. ఎప్పుడైతే అమ్మా భగవాన్లో నా జీవితంలో ప్రవేశించారో ఎదుటి మనిషి పట్ల ఎలాగ నడుచుకోవాలన్న వ్యక్తిత్వాన్ని నేర్చుకున్నాను. ఏ సందర్భంలో ఎలాగ మాట్లాడాలో నేర్చుకున్నాను. అంతేకాకుండా పెద్దల పట్ల ఎలాగ గౌరవం ఇవ్వాలో నేర్చుకున్నాను. అమ్మా భగవాన్ల యొక్క బోధనలు నా జీవితంలో ఎప్పుడైతే పాటించడం నేర్చుకున్నానో, అమ్మా భగవాన్ల అనుగ్రహంతో సేవ ఎప్పుడైతే ప్రారంభం చేశానో నా జీవితం విధి విధానమే కంప్లీట్గా మార్చుకున్నారు అమ్మా భగవాన్. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను ఎంతో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. అన్నిటికంటే ముఖ్యంగా నా తల్లి తండ్రి బాంధవ్యాల పట్ల ఏ క్లారిటీ లేని నా జీవితంలో వాళ్ళ యొక్క బాధను నాకు అమ్మా భగవాన్లో తెలియజేసి వారితో ఒక మంచి బాంధవ్యాన్ని ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా నన్ను తీర్చిదిద్దున్నారు. అమ్మా భగవాన్ల సేవ చేయడం ద్వారా నా జీవితం మారడమే కాకుండా నాకు అన్ని రకాల సక్సెస్లు అమ్మా భగవాన్ ఇస్తున్నారు. ఇంత గొప్ప అనుగ్రహాన్ని అమ్మా భగవాన్ నా జీవితంలో కురిపిస్తున్నందుకు అమ్మా భగవాన్లకు అనంతకోటి పాద ప్రణామాలు. నమస్తే. అమ్మా భగవాన్ శ్రీరామ్. నమస్తే అమ్మా భగవాన్ శరణ్. నా పేరు మంజునాథ్. నాది రాయదుర్గము, అనంతపురం జిల్లా. నేను ఈ ధర్మాలోకి వచ్చి 2012లో వచ్చినాను. కొత్తగా వచ్చినప్పుడు మాకు ఎక్స్ప్రెషన్ చేసిన వాళ్ళు ఒకే ఒక కోరిక కోరండి అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అని చెప్పారు ప్రేయర్ టైంలో. ఆ టైంలో వెళ్ళి నాకు మా ఊళ్ళో జాగా లేదు ఉండడానికి. ప్రేయర్ చేసుకున్నాను, భగవాన్ మా ఊళ్ళో నాకు జాగా లేదు, నాకు జాగా ఇప్పించండి అని భగవాన్ అది కోరుకున్నాను. నాది నా భార్యది ఒకే ప్రేయర్ ఉంది. పోయి వచ్చిన తర్వాత 3 వారాల్లో నాకు మనీ కేవలం 15,000 ఉంది. దానికి 165 కావాల్సిందే, 1,65,000. ఎట్లా అడ్జస్ట్ చేసినారో తెలియదు. రిజిస్టర్తో సహా నాకు 3 వారాల్లో అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అద్భుతాలు చాలా జరిగాయి. మళ్ళీ నాకేమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు టెంపుల్కి వచ్చి గ్రూప్ ప్రేయర్ చేయించేవాడిని, వెనకనే సక్సెస్ వచ్చేసేది. అది కాక ధర్మాలు వచ్చినప్పటి నుంచి చాలా నాకు అద్భుతాలు జరిగినాయి. ఇంకా స్టేజ్ ఫియర్ అనేది ఉంది, అది వెళ్ళిపోయింది. అందరితోనూ మాట్లాడాలన్నా భయం, ఎవరితో చెప్పుకోవాలని ఏం చెప్పాలన్నా భయం, మాట్లాడడానికి భయం. కానీ ఇప్పుడు బాగా అందరితో కలిసిమెలిసి మాట్లాడుతాను, బాగా ఉంటున్నాను. ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన అమ్మా భగవానికి వేల కృతజ్ఞతలు. నమస్తే. అమ్మా భగవాన్ చరణం. కోరిమిల్లి మాది, పెంటపాడు మండలం, త్రివేణిని. మొన్న నెల మీద 20 రోజులైంది మా మనవరాలు పుట్టింది. మా కోడలకు డెలివరీ అయింది. అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజునని తీసుకెళ్తే బాగానే ఉందని పంపించేశారు. నైట్ 9:30కి మళ్ళీ సీరియస్ అయిందని తీసుకెళ్ళాము. తీసుకెళ్తే బేబీ అయితే 90% చెప్పలేము, ఆటలేదమ్మా, మరి చేయమని చేస్తామన్నారు. సరే అని చెప్పి చేయమని అన్నారు. నేను రూమ్ టెంపుల్లో ఉన్నాను. ఆ రోజు సేవకి వెళ్ళాను, కలిసి పూజ జరుగుతుందని. అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ భగవాన్ చెప్పి ప్రేయర్ చేసి వచ్చేసాము. భగవాన్ మీరే ఉన్నారో దానికి ప్రయాణపక్ష పెట్టిన అమ్మ భగవాన్ నా జీవితంలో కొన్ని వేల అద్భుతాలు చేశారు భగవాన్. ఇది కూడా చేసే సాధ్యం మీకే ఉంది, డాక్టర్లో లవర్ భగవాన్ అని చెప్పాను. అయితే డాక్టర్లో తీసి బయటకు బేబీని ఇచ్చారు. బేబీ ఈ రోజు నేను చాలా ఆరోగ్యంతో ఉంది. ఇంత చేసిన అమ్మ భగవాన్కి, దాసాజీ వారికి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. జయ బలో మహిమ ప్రదర్శి పరంజ్యోతి అమ్మా భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్ చూద్దాము. ఎ ట్రూత్ దట్ విల్ హర్ట్ అదర్స్ రిమైన్స్ అన్ట్రూత్. ఇతరులను బాధపెట్టే సత్యం అసత్యంగా మిగిలిపోతుంది. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సత్యం యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి ఈ టీచింగ్ మనకి సహాయం చేస్తుంది. ప్రస్తుతము మనము అందరము కూడా అమ్మా భగవాన్ ధర్మంలో ఉన్న భక్తులందరూ కూడా అంతర్గత సత్యం గురించి ఫోకస్ చేయమని చెప్తూ ఉన్నారు. మనము ఏకత్వం గురించి ప్రయాణం చేస్తున్నాము, ముక్తి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
దీంట్లో మనకి సహాయం చేసేది అంతర్గత సత్యం. ఈ అంతర్గత సత్యము మనల్ని మన పట్ల జాగృతం చేస్తుంది. ఈ సాధన చేస్తున్నప్పుడు లేదా అంతరంగ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకి 2 విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి నిజాయితీగా ఉండటము, సత్యంగా ఉండటము, హానెస్టీ అండ్ ట్రూత్ అని చెప్తూ ఉంటాం. అయితే 2 ఆధ్యాత్మిక పదంలో 2 వేరువేరు విషయాలు. నిజాయితీగా ఉండడం అంటే ఏం జరిగింది అని చెప్పటము, లేదా అక్కడ వాస్తవం ఏముందా అని మనము వివరించటము. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త స్వీట్స్ కొని తీసుకొచ్చారు. ఎప్పుడూ అట్లా చేసింది లేదు. ఏదైనా ఉంటే మీరు చేస్తుంటారు ఒక భార్యగా. భర్త ఎప్పుడు చేసేవాడు కాదు. అడుగుతున్నారు, ఏంటి ఎప్పుడూ లేనిది స్వీట్స్ తీసుకొచ్చారని. భర్త అంటున్నారు, కొలీగ్ స్వీట్ షాప్కి వెళ్దామన్నారు, ఆయన తీసుకుంటే ఆయనతో పాటు నేను కూడా తీసుకున్నాను అని చెప్పారు. అది ఉన్నది యథాతథంగా చెప్పారు, నిజాయితీగా చెప్పారు. కానీ ఈ చర్య వెనకాతలున్న కారణం ఏంటి? అది సత్యము, ట్రూత్ అని చెప్తాము. బహుశా 2 రోజుల ముందు ఇంట్లో గొడవ అయ్యింది. అప్పటి నుంచి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని భర్త స్వీట్స్ కొని ఇంట్లో అందరికీ తెచ్చి ఇస్తూ ఉన్నారు, అందరినీ తృప్తిపరచడానికి. సో ఇక్కడ వాస్తవం ఏంటి? స్వీట్స్ కొనడం. షాప్కి వెళ్ళారు, కొనుక్కొని వచ్చారు, ఇంట్లో తెచ్చిపెట్టారు, భార్యకి ఇచ్చారు, పిల్లలకి ఇచ్చారు. ఇది యథాతథంగా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా కరెక్టే. అయితే దాని వెనకాతలున్న ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని కనుక్కోవడమే సత్యము. ఈ 2 వేరు వేరు విషయాలు. వాస్తవము లేదా నిజాయితీగా ఉండటము, రెండోది సత్యంగా ఉండటము. చాలామంది గొడవ పడుతూ ఉంటారు. నీకు ఎందుకు చేసావో నాకు తెలుసులే అని చెప్తూ ఉంటారు. మరి వారి మనసులో ఏ ఉద్దేశం ఉందా అన్నది మీరు కనిపెట్టగలరా? మీరేమైనా వారి యొక్క అంతర్యామినా? ఆ సత్యం ఏంటన్నది ఎలా మీకు తెలిసిపోయింది? ఇది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. నిజాయితీగా ఉండటం వేరు, సత్యంగా ఉండటం వేరు. ఆధ్యాత్మిక మార్గంలో 2 పదాలకి వేరే అర్థాలని మనం చెప్తూ ఉంటాం. మనము పదాలని వాడేటప్పుడు రెండిటికి సమానమైన అర్థం ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో దాన్ని వివరించినప్పుడు 2 వేరు వేరు అర్థాలని ఇస్తారు. మనము సత్యం పేరుతో ఇతరులని జడ్జ్ చేస్తూ ఉంటాం, తీర్పులను ఇస్తూ ఉంటాము. అది వారి జీవితాలని మనము నాశనం చేస్తూ ఉంటాం, వారికి గాయమవుతూ ఉంటుంది. నేను ఒకసారి ఒక భక్తుడింటికి భోజనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. బహుశా 8th or 9th క్లాస్ చదువుతూ ఉండొచ్చు. వాళ్ళ అబ్బాయిని పిలిచి, దాసాజీ వచ్చారు, నమస్కారం చెయ్యు అని చెప్తూ ఉన్నారు. ఆ అబ్బాయి నమస్తే దాసాజీ అంటున్నాడు. తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పు అని అంటూ ఉన్నారు. అబ్బాయి చెప్తూ ఉన్నాడు, దాసాజీ మీరేనా చెప్పండి, చూడండి ఎన్ని తక్కువ మార్కులు వస్తున్నాయో, వీడిని పెద్ద స్కూల్లో పెట్టాము, లక్షల కొద్దీ ఫీజు కడుతున్నాము, కానీ వీడికి వచ్చే మార్కుల్ని చూడండి. అబ్బాయి యొక్క ముఖము అట్లానే చిన్నపోయింది. అబ్బాయి ముఖం చూసినప్పుడు నాకే అయ్యో పాపం అని అనిపించింది. వెంటనే నువ్వు లోపలికి వెళ్ళిపోయినాయనా అని అబ్బాయిని పంపించేశాను. తల్లిని అడుగుతూ అన్నాను, ఎందుకు నా ముందు అట్లాగా హర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు? ఎదిగే పిల్లలు ఆ విధంగా మీరు మాట్లాడకూడదు. నేనేం తప్పు మాట్లాడాను? నేను నిజాయితీగానే ఏం జరిగిందో అదే చెప్తున్నాను కదా అన్నారు. అప్పుడు ఆమెతో చెప్తూ వచ్చున్నాను, మీరు చెప్పింది స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్గా ముక్కుసూటిగా మీరు చెప్పారు, కానీ అది వాళ్ళకి గాయపరుస్తూ ఉంది. మన ధర్మంలో ఏం చెప్తాము? గాయపరిచేది ఏది కూడా సత్యం కాదు, అసత్యమే అని చెప్తున్నాం. అప్పుడు ఆమెకి ఈ టీచింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాస్తవము మీరు చెప్పింది యథాతథము కరెక్టే, అయితే సత్యం ఏంటి? ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఆ విషయాన్ని కనుగొన్న రోజు
దానికి మీరు జాగృతమైన రోజు మీ కొడుకు పట్ల కరుణ, ప్రేమ అనేది కలుగుతుంది. అప్పుడు ఈ విధంగా మీరు మాట్లాడరు అని చెప్పాను. ఆమెకు అర్థమవునట్టుగా అనిపించింది. సరే దాసాజీ రండి భోంచెద్దురు అని చెప్పి భోజనానికి వెళ్ళుందాం. తర్వాత ఒక 1 వీక్ తర్వాత అట్లాగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్తూ వచ్చున్నారు, నేను నా సత్యాన్ని తెలుసుకున్నాను దాసాజీ. మా అబ్బాయి మీద ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాడు మంచి చదువుకోవాలని, భవిష్యత్ బాగుండాలని, మంచి ఉద్యోగం రావాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తర్వాత ఒక కంపెనీ ఏదైనా పెట్టాలి, ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, డబ్బు సంపాదించాలి, లగ్జూరియస్గా ఉండాలి, ఇట్లాగ ఉన్నాయి నా కోరికలన్నీ. ఇది నా సత్యము. ఇక్కడ నుంచి నా పిల్లవాడితో నేను మాట్లాడాను. వాడు చిన్నబుచ్చుకున్నాడు, హర్ట్ అయ్యాడు. నేను తర్వాత 3 రోజుల తర్వాత నేను వెళ్ళి సారీ చెప్పాను. అప్పుడు నా లోపల చాలా తేలిగ్గా అనిపించింది. మా బాబుని చూసినప్పుడల్లా కూడా ఒక రకమైన జడ్జిమెంటు, డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, సరిగ్గా చదవట్లేదు, ఈ జడ్జిమెంట్స్ అన్నీ ఆగిపోయాయి. తర్వాత నుంచి వాడి పట్ల సానుభూతి కలగటము, సహాయం చేయాలని అనిపించటము, లోపల జడ్జిమెంట్స్ అన్నీ ఆగిపోయాయి. ఇది జరిగి ఒక 4 రోజులు అవుతుంది. వాళ్ళ లోపల ఒక చేంజ్ నేను గమనిస్తూ ఉన్నాను. నాతో రిలేట్ అవ్వడం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. వాడు కూడా ఎక్కువ సమయము చదవటం అది చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా చదువులో ఇంప్రూవ్ అవుతాడనిపిస్తుంది అని చెప్తూ వచ్చున్నారు. సాధారణంగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మనం స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాము, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాము, దీంట్లో తప్పేముంది అని అనుకుంటూ ఉంటాము. వాస్తవానికి అక్కడ ఆ విధంగా మాట్లాడడం వల్ల అవతల వ్యక్తికి సహాయం చేస్తుందా, హాని చేస్తుందా అన్నది గమనించము. మనము ఏదైతే నిజాయితీగా, అంటే అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో అదే మాట్లాడేస్తూ ఉంటాం. ఇంకొకటి, మనము ఆ మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటా అన్నది మనము గమనించము. ఎప్పుడైతే మన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వెనక సత్యాన్ని మనం గమనించమో, ఖచ్చితంగా అవతలి వ్యక్తికి అది హాని చేస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోని అవతలి వ్యక్తి యొక్క ఎదుగుదలకి సహాయం చేయదు. సో ఎప్పుడైనా మీరు ఎవరి గురించైనా ఒక మాట చెప్తున్నప్పుడు అది నిజాయితీగా ఉండొచ్చు, అయితే అక్కడ ఆ వ్యక్తికి అది సహాయం చేస్తుందా, చెయ్యదా అని చూడాలి. రెండవది, మీ యొక్క సత్యం ఏంటి, ఆ చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఈ టీచింగ్ మనకి ఏం చెప్తుంది అంటే, సత్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల సహజంగా మీకు ప్రేమ అనేది కలుగుతుంది. మన మాటలు, చేష్టలు అవతలి వాళ్ళని గాయపరచవు. అంతేకాకుండా అవతలి వ్యక్తి బాధతో ఉంటే, దుఃఖంతో ఉన్నాడు అంటే మన మాటలు వాళ్ళకి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. మనం ఇది చాలామంది సేవక్స్ మధ్యలో కనిపిస్తూ ఉంటాం. మేము స్ట్రైట్గానే మాట్లాడదాం చేసి దీంట్లో తప్పేం మాట్లాడలేదు, అవతల వాళ్ళకి గాయం అవుతూ ఉంది. మనము సేవ పేరుతో, అమ్మా భగవాన్ పేరుతో, ధర్మం పట్ల కమిట్మెంట్తో ఉండాలని, బాధ్యతలతో ఉండాలని, ప్రేమతో ఉండాలని, ఈ విధంగా ఏవో కారణాలు చెప్తూ మనము నిజాయితీగా ఉండేదానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే సత్యాన్ని మనం ఎప్పటికీ గమనించట్లేదు. ఎప్పుడైతే మన సత్యాన్ని మనం గమనించుకుంటామో మన హృదయము తెరుచుకుంటుంది. పక్కవారికి మనము ఇన్సెన్సిటివ్గా ఉంటాం, సానుభూతి లేకుండా ఉంటాము. ఇవన్నీ మారుతాయి. మనము అవతల వాళ్ళని అవహేళన చేయటము, వారిని చిన్న చూపు చూడటము అనేది ఉండదు. అప్పుడు మన పట్ల కూడా వారికి వేరే భావము కలుగుతుంది. అదే కరుణ, ప్రేమ మన మీద కూడా కలుగుతూ ఉంటుంది. మీ సత్యంతో మీరు టచ్లో ఉన్నప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం మీ చుట్టూ తయారవుతుంది. కొంచెంసేపు అవలోకనం చేసి చూడండి. ఈ మధ్యకాలంలో ఎవరితో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా, నేరుగా వాళ్ళతో మాట్లాడారో, వారికి
మనసు గాయమైంది అన్నది గమనించండి. వీలైతే ఆ మాటల వెనుకనున్న మీ సత్యం ఏంటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రక్రియలోకి వెళ్తాము. ఒక కప్పుతో నీటిని శ్యామా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. ఇది సోమగా మారాలని ప్రార్థన చేయాలి. ఎవరినైతే మీరు గుర్తించున్నారో, ఎవరికైతే మనసు గాయపరుచున్నారో వారిని తలుచుకుంటూ వారి పట్ల మీకు క్షమాభావం కలగాలని, మీ సత్యం మీకు తెలియాలని ప్రార్థన చేస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఇది దీక్షా సమయము. కొంచెం సోమాన్ని సేవించి అమ్మా భగవాన్ పాదకుల నుంచి కానీ శ్రీమూర్తుల వారి పాదాలని కానీ స్పర్శిస్తూ దీక్షని స్వీకరిస్తారు. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियसुते
प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. పరంజ్యోతి చైతన్యము మన లోపలికి డౌన్లోడ్ అవుతూ ఉన్నప్పుడు మీ సత్యం ఏంటా అన్నది మీరు తెలుసుకోవడము జరిగిపోతూ ఉంటుంది. భక్తితో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేయండి. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు.
జయ బలో మహిమా ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఈ నెల 18వ తేదీన శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శనం ఉంటుంది. దీనికే మీరు రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా చేసుకొని మీ ఫోను వాట్సాప్ నెంబర్ని ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫోన్ వాట్సాప్ నెంబర్ని మీరు మీ ఏరియా ఇన్ఛార్జెస్కి సమర్పించాల్సి ఉంటుంది. మీకు యాక్టివేషన్ కోడ్ ఇవ్వటం జరుగుతుంది. అది మీరు యాప్లో వేసుకున్నట్లయితే మీకు M&M 2026కి యాక్టివేషన్ అవుతుంది. వాట్సాప్ నెంబర్ని ఇవ్వటం మర్చిపోవద్దు. ఈ నెల 12వ తేదీ వరకు వచ్చిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్కి మట్టుకే కోడ్స్ ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు వచ్చే నెల జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మర్చిపోవద్దు, 12వ తేదీ లోపున మీరు మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఫోన్ వాట్సాప్ నెంబర్ని మీరు మీ ఏరియా ఇన్ఛార్జెస్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు సాయి రోషన్ గారు, వైష్ణవి గారు, హయాన్స్జీ, స్వప్న గారు, అనీష్ కుమార్ గారు. వీరందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ ఎం మహేందర్ గారు, డాక్టర్ రమాదేవి గారు, దర్శ్ గారు, కె జ్యోత్స్నా గారు, వంశీ గారు, న్యూబార్న్ బేబీ, కె రవికిరణ్ గారు, ఎం కృష్ణమూర్తి గారు అండ్ ఫ్యామిలీ, నాగ అక్షయ్ ఆనంద్ గారు, నాగోల్ సేవక్స్, సి సుధాలక్ష్మి గారు, హరిహర ప్రసాద్ గారు, వై లక్ష్మీనారాయణ గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.